హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మేము చేయబోయేది టమాటా కర్రీ. సో దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. యాక్చువల్గా మేము ఒక టమాటాలో చాలా తక్కువ కారం వేసుకుంటాము. మోస్ట్ ఆఫ్ ద టైం పచ్చిమిర్చి ఎక్కువ వాడతాము. సో టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో తాలింపులో వచ్చేసి జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేస్తాము. ఇవి చాలా స్మెల్ వస్తాయి. ప్రతి దాంట్లో మేము మెంతులు వేసుకుంటాం, ఎందుకంటే మంచి సువాసన వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఆయిల్ బాగా వేడెక్కాక ఎండుమిర్చి, ఎల్లిపాయలు బాగా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత పసుపు వేయాలి, సాల్ట్ కూడా. ప్రెషర్ కుక్కర్లో ఎందుకు పెడుతున్నామంటే యాక్చువల్గా టమాటాలు అలా కనిపిస్తున్నాయి కానీ ఉడకట్లేదు. సో అందుకని ప్రెషర్ కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోద్ది కదా అని వేస్తున్నాము. ఒక 3 విజిల్స్ వచ్చేసాక తీసేయడమే, చాలా గుజ్జుగా అవుతుంది కర్రీ. చూడండి, ఫైనల్గా కర్రీ అయితే ఇలా అయిపోయింది.